కూరపాటి ప్రదీప్ గారి పొలిటికల్ ఎంట్రీ ఎప్పుడు ఉండబోతుంది? పొలిటికల్ ఎంట్రీ నేను ఎప్పుడు ఎక్కడ కూడా పొలిటిక్స్ లో నేను ఎంటర్ అవుతున్నాను అయితే ఎక్కడ చెప్పలేదు, ఎక్కడ కూడా నేను యాక్సెప్ట్ చేయలేదు. నా ప్రొఫెషన్ అయితే నేను ప్రస్తుతానికి నా ప్రొఫెషన్ నేను హ్యాపీగా ఎంజాయ్ చేస్తాను. నా సోషల్ సర్వీస్ ని నా సోషల్ యాక్టివిటీ మీరు అనౌన్స్మెంట్ చేయకపోవచ్చు, కాకపోతే చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ ఖమ్మం పాలిటిక్స్ లో కూరపాటి ప్రదీప్ గారు రాబోయే ఎలక్షన్స్ లో కంటెస్ట్ చేయడానికి రెడీగా ఉన్నారు అని చెప్పి చాలా మంది ప్రజలు అనుకుంటున్నారు. వాళ్ళందరికీ మీరే క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు? అనుకోవడానికి సో వాటికి మీరే దారి కూడా క్రియేట్ చేస్తున్నారు. నేనేం దాన్ని క్రియేట్ చేస్తాను. నేను నా సోషల్ సర్వీస్ ఇప్పటి నుంచి చేయట్లేదు. 12 years నుంచి నా సోషల్ సర్వీస్ నేను చేస్తానే ఉన్నాను. ఎవరికైనా బాధల్లో ఉంటే వాళ్ళని ఆదుకోవడానికి నేను ఎప్పుడు ముందుంటాను. యూత్ యువం ఫౌండేషన్ ఒకటి, యూత్ ఫాలోయింగ్ ఒకటి, సో ఇవన్నీ చూసుకుంటే యూత్ లో క్రేజ్, ఒక యువం ఫౌండేషన్ అని ఒక ఫౌండేషన్ క్రియేట్ చేయడం, ఇవన్నీ చూసుకుంటే పొలిటికల్ ఎంట్రన్స్ కి ఒక మ్యాప్ అని అనుకుంటున్నారు జనాలు. సో నిజంగా ఈ రోజు పొలిటికల్ ఎంట్రీ కావాలంటే ఇంత కష్టపడాలి అని మీరు అనుకుంటున్నారా? నేనైతే అనుకోవట్లేదు. నాకు 200-300 కోట్లు ఉంటే డైరెక్ట్ గా ఇంత కష్టపడకుండా, ఇన్నేళ్ళు కష్టపడకుండా నేను పాలిటిక్స్ లోకి ఎంటర్ అయ్యి నేను డైరెక్ట్ గా ఎంపీ సీట్, ఎంపీల సీట్ కొట్టేసి తెలుసుకోవాలన్న కాన్ఫిడెన్స్ నాకుంది. బట్ నాకు అంత దగ్గర అంత డబ్బులు లేవు.